ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఇండో ఖతర్ విల్లా యాజమాన్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సమయంలో పైసా కూడబెట్టుకుని తాము విలాసవంతమైన గ్రేటర్ కమ్యూనిటీ విల్లాలు కొనుగోలు చేశామని వాటిని కాజేసేందుకు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం తమను విస్మయానికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భాగస్వాముల మధ్య ఏవైనా విభేదాలుంటే వారే చూసుకోవాలని, తాము కష్టపడి సంపాదించుకున్న సొంత ఆస్తుల జోలికి వచ్చి తమను బలిపశువును చేయొద్దని ఆవేదన చెందారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తక్షణమే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గేట్వే ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క భద్రత అన్ని విధాలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకోవడం జరిగింది. విల్లా నెంబర్ 108. ఇక్కడ 12 మంది డైరెక్టర్స్ లో ఒక 4 వ్యతిరేకమై, సరే వాళ్ళకి ఏం కూడా మాకైతే తెలియదు, మా దృష్టికి రాలేదు. ఆ విషయాలు మాకు అనవసరంలే గాని మక్కెన రాము, ముళ్ళ కిషోరు, కర్ణాటి శరత్, గొడవత్తి నాగేశ్వరరావు అనే వాళ్ళు మేనేజ్మెంట్ లో వాళ్ళ ఉన్న విభేదాల వల్ల మా మీద పడి క్లాసులో మేము ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ పేపర్ మీడియా ద్వారానే తెలుసుకోవడం జరిగింది. ఆ రిజిస్ట్రార్ అయితే సస్పెండ్ చేశారులే గానీ డబుల్ రిజిస్ట్రేషన్ వల్ల మాకు ఎఫెక్ట్, ఆయన సస్పెండ్ చేసినంత మాత్రం మా సమస్య తీరింది అనుకోవట్లేదు. కారణం ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ అట్లే ఉంది, ఈసీఈ చూసినా గానీ అది మా పేరు మీద లేదు. దీని మీద మేము తీవ్ర మనస్తాపం చెంది అధికారుల దృష్టికి తీసుకురాలే ఉద్దేశంతో ఇప్పుడే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా దీని మీద ఆ 4 మీద కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళ 4 మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. విల్లా నెంబర్ 80 అండి. రిజిస్ట్రేషన్ అయింది నా భార్య కోనే రన్సీ పేరు మీద జరిగింది. మేము కొన్నది పులిశెట్టి గిరి గారు, ఇండో ఖతార్ ప్రాజెక్ట్ లిమిటెడ్ ఎండి అండి. ఆయన దగ్గర మేము 2015లో కొనడం జరిగింది. అప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము. పంచాయతీలో కూడా క్రమం తప్పకుండా పన్నులు కడుతున్నాము. నా కష్టార్జితం అంతా పోసి కొన్నానండి ఈ విల్లాని. ఇప్పుడు ప్రస్తుతం నా విల్లాని గొడవర్తి జయశ్రీ గారు, గొడవర్తి నాగేశ్వరరావు గారు ఆయన అన్న భార్య పేరు మీద ఓపెన్ ప్లాట్ గా రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రస్తుతం మొన్న నేను రీసెంట్ గా ఒక 28వ తారీఖు ఏదో పేపర్లు చూసి 134 ఫ్లాట్ కానీ ఓపెన్ ప్లాట్ కాదు, అది మన విల్లా కాదని అనుకున్నా సార్. తీరా మనం మాకు రిజిస్ట్రేషన్ ప్రొపరేటర్ని అడిగితే మీ ప్లాటే అన్నట్టు మాట్లాడితే అప్పటికెళ్ళి నాకు మనశ్శాంతి లేక కొంచెం షివరింగ్ చేసి మా బాబు ఏమి చెప్పలేకపోతాను, అక్కడ ఆయన ఇబ్బంది పడతారని. ఇంత గేటెడ్ కంపెనీలో తీసుకొని కూడా మేము ఇంత బాధపడుతున్నామంటే మాకేం అడ్డకట్టం లేదు సార్. ఎక్కడికి పోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? గవర్నమెంట్ కూడా అంటుంది, మన స్టేట్ గవర్నమెంట్ కూడా డ్యూటీ సప్లై తీసుకుని ఎలాంటి ప్రాబ్లం ఉండే అంటుంది. అన్ని చూసే తీసుకున్నాము. బ్యాంకు ద్వారా తీసుకున్నప్పుడు అంటే లీగల్ ఒపీనియన్ బాగుంటది, ఇంజనీరింగ్ ఎస్టిమేట్ చేస్తాడు, అన్ని చూసినా వాళ్ళు ఇస్తారు. అంటే ఎస్బీఐ తీసుకున్న గ్యారెంటీ లేకపోతే అది కూడా డబుల్ రిజిస్ట్రేషన్ అయితే ఏం చేయగలుగుతాం సార్? దాన్ని ఫస్ట్ మాకు డబుల్ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మా విల్లాది మా నెంబర్ మాకు ఇప్పించేస్తే మాకు చాలా సార్. గేట్వే ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క భద్రత